సంక్రాంతిలో హోమ్ ఫుడ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇళ్లలో చేసుకునే పిండి వంటల కంటే హోమ్ ఫుడ్స్ పిండి వంటలదే పైచేయిగా నిలిచింది. నేతి అరిసెలు, కారపు చెక్కలు, తీపి బూందీ, వెన్న చక్రాలు, సున్నుండలు, గవ్వలు, బూరెలు, పూతరేకులు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి స్వీట్స్ లిస్ట్ చాలానే ఉంటుంది. తెలుగులో గిళ్లలో ఈ గుమగుమలు లేకుండా సంక్రాంతి పండుగ ఉండదు. కానీ ఇప్పుడు అవన్నీ ఇళ్లలో చేసుకునే తీరిక, ఓపిక ఎవరికీ లేవు. దీంతో ఎక్కువ మంది హోమ్ ఫుడ్స్ పై ఆధారపడుతున్నారు. స్వీట్ షాప్ వాళ్లు కూడా కస్టమర్ అభిరుచికి తగినట్టు రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తున్నారు. విశాఖలో స్వీట్ షాప్ సందడిపై స్పెషల్ రిపోర్ట్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ అంటేనే తీయని రుచుల మేళవింపు. ముఖ్యంగా సాంప్రదాయ వంటకాలనేవి సంక్రాంతి పండుగలో ఖచ్చితంగా గుమగుమలాడాల్సిందే ప్రతి ఇంట్లోని కూడా. కానీ ఇప్పుడు అంతటి పిండి వంటలు చేసుకునేంత సమయం కానీ లేకపోతే అంతటి అవకాశం కానీ ఎవరికి ఉండట్లేదు. దాంతో హోమ్ ఫుడ్స్కి విశాఖ ప్రజలందరూ కూడా పరిగెడుతున్నారు. మనం ఇక్కడ విజువల్స్ చూస్తేనే అర్థమైపోతుంది విశాఖపట్నంలో హోమ్ ఫుడ్స్కి ఎంత డిమాండ్ ఉన్నది అన్నది మనకు తెలుస్తూ ఉంది. కంప్లీట్గా స్వీట్ షాప్స్ అన్ని కూడా చాలా రష్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడికి వచ్చే పబ్లిక్ కి కూడా వాళ్ళు తమ అభిరుచులకు తగినట్లుగా కూడా రకరకాల ప్యాక్స్ లో అందిస్తున్నారు. అండ్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా చూస్తే కనుక హోమ్ ఫుడ్స్ కి ఇంత డిమాండ్ ఏంటి, అసలు ఎందుకని ఇంత రష్ కనిపిస్తుంది, మీరేమి ఇక్కడ చూస్ చేసుకుంటున్నారు, ఎందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే హోమ్ ఫుడ్స్ లో ఉన్న టేస్ట్ బయట మిగతా వాటిల్లో రాదు కదా. అండ్ మేము ఇక్కడైతే రెగ్యులర్ కస్టమర్స్ స్టార్టింగ్ నుంచి కూడా. వాళ్ళకి ఎందుకని జనరల్ గా సంక్రాంతి అంటే ఇంట్లో పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటాం కదా, కానీ ఇప్పుడు ఇక్కడ రష్ చూస్తే అసలు ఎవరైనా వంట చేస్తున్నారా అనిపిస్తుంది. ఏంటి మేడం? వర్కింగ్ ఉమెన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకంత టైం దొరకట్లేదు ఇంట్లో చేసుకుంటానికి. సో మేమైతే ఇక్కడ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఎందుకంటే టేస్ట్ వైజ్ కానీ. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమి ఇష్టం? జనరల్గా సంక్రాంతి టైం అంటే ట్రెడిషనల్ స్వీట్స్ అంటే అరిసెలు కానీ, బొబ్బట్లు కానీ, బూరెలు కానీ ఇట్లా ట్రెడిషనల్ స్వీట్స్కి ప్రయారిటీ ఇస్తాం కదా, మీరేంటి? నేనైతే అరిసెలు, బొబ్బట్లు, సున్నుండలు తీసుకుంటాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సార్ చెప్పండి సార్, జనరల్గా సంక్రాంతి ఫెస్టివల్ అనగానే అందరూ కూడా ఇంట్లో లేడీస్ అంతా వంటలతో బిజీగా ఉంటారు, జెంట్స్ అంతా బయట ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వైజాగ్లో సిచ్యువేషన్ చూస్తే, విజువల్స్లో చూస్తే నాకేం మతిపోయింది అసలు ఇక్కడికి వస్తే. ఎందుకనంటే అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదు, స్వీట్ షాప్స్ ఎక్కడ ఖాళీ లేవు. అంటే హోమ్ ఫుడ్స్కి ఎంత డిమాండ్ ఉందా అంటే బయట ఫుడ్ని ప్రిఫర్ చేస్తున్నారు. రెడీమేడ్ అలవాటు పడిపోయారు. ట్రెడిషనల్ ఫుడ్ కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చాం మనం. సో వీఆర్ బయింగ్ ఆల్ దిస్. అందుకోసం ఈ క్రేజ్ అంతే జనాలకి. సో పీపుల్ ఆర్ మేకింగ్ మనీ, షాప్స్. మీకేమి ఇష్టం సంక్రాంతి ట్రెడిషనల్ స్వీట్స్ లో? చిన్నప్పుడు మీ మదర్ వాళ్ళు అంత బాగా చేసేవారు కదా అన్ని కూడా, ఇప్పుడు అవి దొరుకుతున్నాయా అంత టేస్టీ? అవి పువ్వులు ఉన్నాయి కదండి, అవి ఒకటి. నెక్స్ట్ సున్నుండలు, ఇవన్నీ కూడా ఇష్టమే. ఆల్ ట్రెడిషనల్ ఫుడ్ అన్నీ మా పేరెంట్స్ నుంచి వచ్చినవే. అవి అలవాటు పడి ఉన్నాం కాబట్టి మనం చేసుకున్నాం కాబట్టి వీళ్ళు రుచుకొనుకుంటున్నాం. ఇక్కడ మొత్తానికి మనం చూస్తే కనుక చాలా అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ట్రెడిషనల్ ఫుడ్ కి ఎంత ప్రియారిటీ ఉంది అనేది మనకు తెలుస్తుంది. చాలా రష్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి చూస్తే కనుక డిస్ప్లేస్ లో కూడా ఆల్రెడీ అయిపోతున్న ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే పబ్లిక్ అంతా కూడా సంక్రాంతి ఫెస్టివల్ కి ఖచ్చితంగా ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ కి కూడా స్వీట్స్ అవి ఇచ్చి పంపించే ఇది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం చాలా ట్రెడిషనల్ గా మనకి గిఫ్ట్ ప్యాక్స్ లో కూడా ఈ స్వీట్స్ అయితే అందిస్తున్నారు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, నువ్వులతో చేసిన అరిసెలు, గులాబీ పువ్వులు, గవ్వలు, అలాగే మురుకులు, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ గిఫ్ట్ ప్యాక్స్ లో కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చు, ఇంటికి పట్టుకెళ్ళొచ్చు. అంటే ఒకే టైప్ ఆఫ్ ప్యాక్ లో అన్ని రకాల పిండి వంటలని కూడా మనం ఎంజాయ్ చేసే వెసులుబాట్లు హోమ్ ఫుడ్స్ అన్ని కూడా కల్పిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా ఇంట్లో చేసుకుంటే 1-2 వెరైటీస్ అయితే చేసుకోగలము. కానీ ఇట్లాంటి చోట మనం ఇట్లాంటి గిఫ్ట్ ప్యాక్స్ తీసుకుంటే కనుక చాలా వెరైటీస్ మనం టేస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే సాంప్రదాయ వంటకాలు అనేవి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు కూడా మనం మాట్లాడినప్పుడు అందరూ కూడా చెప్తున్నారు, చిన్నప్పటి ఆ స్మృతులు అన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మేము ఈ ట్రెడిషనల్ స్వీట్స్ని అయితే ఇంటికి పట్టుకెళ్తున్నాం అని అంటున్నారు. మొత్తానికి విశాఖపట్నంలో సంక్రాంతి పండుగ అందరి లోగిళ్ళలోకి కూడా వచ్చేసింది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖ.